హైదరాబాద్ పాత బస్తీలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టయింది. విదేశీ ఉద్యోగాల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో పలువురిని విదేశాలకు పంపింది ఈ ముఠా. ప్రధాన నిందితుడు అబ్దుల్ రషీద్ ఖాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 15 నకిలీ విద్యా ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ గురించి మన పోలీస్ కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా పోలీస్ సైడ్ నుంచి మిర్చోక్ పోలీస్ స్టేషన్ లో అండర్ సెక్షన్ 338 అండ్ 339 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ క్రైమ్ నంబర్ ఆఫ్ 175/2026. దాంట్లో టోటల్ 15 ఎడ్యుకేషన్ ఫేక్ సర్టిఫికేట్ సీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక వైవో ఫోన్ అండ్ 1 స్కూటర్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక అక్యూజ్ పర్సన్ ఇప్పటి వరకు అప్రెంట్ చేయడం జరిగింది. ఈ అబ్దుల్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయన 2022లో ఈ ఒక ఇంటర్స్టేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ర్యాకెట్ లో ఆయన ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్ లో పార్టిసిపేట్ అయ్యారు. సో ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి టోటల్ 25 పర్సన్స్ కి ఆయన ఫేక్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు తయారు చేసి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఈ ముగ్గురికి కూడా దే ఆర్ 10th ఫెయిల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వారి కోసం BSc డిగ్రీ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ BPD డిగ్రీ సర్టిఫికేట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మోటివ్ ఆఫ్ దిస్ క్రైమ్ అంటే నార్మల్ గా ఎవరైనా 10th ఫెయిల్ స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారో వారికి క్యాచ్ చేసి దాని నుంచి ఆల్మోస్ట్ 30,000, 40,000, 60,000 డిపెండింగ్ ఆన్ ద కెపాసిటీ అమౌంట్ కలెక్ట్ చేసి ఎవరైనా అబ్రాడ్ లో పోవడానికి ఉంటే ఈ ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇది దుబాయ్ అక్కడ కూడా పోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి టోటల్ 25 పర్సన్స్ కి ఆయన ఫేక్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు తయారు చేసి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 10% ప్లస్ ఎక్కువ మంది ఈ ఫారిన్ కి కూడా జాబ్ కోసం పోవడం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు. దేశ విదేశాల్లో ఉపాధి కోసం అనేక మంది యువకులు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాలే ఈ మాఫియాకి పెద్ద అస్త్రంగా మారింది. వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన తర్వాత కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్రలోని ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికేట్ల పాటు ఇతర డాక్యుమెంట్స్ కూడా తయారు చేసి వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి సౌదీ, దుబాయ్ ఇతర దేశాలు కూడా పంపించినట్టు ఎవరైతే ప్రధాన నిందితుడు అబ్దుల్ రషీద్ ఉన్నాడో అతను పోలీసుల ముందర అంగీకరించాడు. వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఫేక్ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు. వెరిఫికేషన్ సమయంలో ఏ విధంగా అధికారులను మేనేజ్ చేస్తారు, ఏ విధంగా ఇక్కడి నుంచి తరలిస్తారో పూసగొట్టినట్టు పూర్తిగా అతను సమాచారం అయితే పోలీసుల ముందర చెప్పిన పరిస్థితి. ఇప్పటికే హైదరాబాద్ పాత బస్తీతో పాటు ఏ ప్రాంతాల నుంచి విదేశాలకు వెళ్లారు, ఏ విధంగా అక్కడ జాబులు సంపాదించారనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారిస్తున్నారు. ఈ నిందితులు పంపించిన ఎవరైతే ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారో ఏ డాక్యుమెంట్స్ వాళ్ళ పాస్పోర్ట్ కార్యాలయంలో కావచ్చు లేకపోతే ఇతర కార్యాలయాలు సబ్మిట్ చేశారో ఆ మొత్తం డేటాను అయితే ప్రస్తుతం అయితే హైదరాబాద్ పాత బస్తీ పోలీసులు అయితే తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.